సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్ బండారి, ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ని. ఓకే, ఈరోజు మనం ఒకటి మాట్లాడుకునే ప్రోడక్ట్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ హోల్ లైఫ్ ప్లాన్, లైఫ్ టైమ్ సేవర్ అని చెప్పి హోల్ లైఫ్ ప్లాన్. ఇది 100 years వరకు ఇచ్చేటువంటి ప్లాను. దీంట్లో ఏంటంటే మనకు 30 years బేబీ దగ్గర నుంచి 55 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఈ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంది. దీనిలో ఏంటంటే మేజర్గా ఏంటంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, ప్లస్ 60 సంవత్సరాల తర్వాత మనకి ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ బెనిఫిట్ లాగా కావచ్చు, లేదంటే పిల్లలకి గిఫ్ట్ ఇచ్చే విధంగా కావచ్చు, ఓకే, బర్త్డే గిఫ్ట్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. అంటే సర్టెన్ పీరియడ్ తర్వాత మనకు కొన్ని ఖర్చులు ఉంటాయి, ఓకే, ఇన్కమ్ ఉండదు. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇన్కమ్ లేకపోయినా ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్ అనేది ఈ ప్లాన్లో ఉంది. ఇందులో ఏంటంటే ఆప్షన్ ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది సెక్యూరిటీ పరంగా, తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ అంటే గ్యారెంటెడ్ ఒక సర్టెన్ పేమెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ని సర్వైవల్ బెనిఫిట్స్గా మనం చెప్తుంటాము. దీనిలో గ్యారెంటెడ్ సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయి, క్యాష్ బోనస్ కూడా ఉంటుంది, అంటే నాన్ గ్యారెంటెడ్ సర్వైవల్ బెనిఫిట్స్ అంటాం. ఓకే, దాంతోపాటు లిమిటెడ్ పేమెంట్, దీనిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం 10 సంవత్సరాలు పే చేయొచ్చు, 12 సంవత్సరాలు పే చేయొచ్చు, 15 సంవత్సరాలు కూడా పే చేయొచ్చు మ్యాక్సిమం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years టర్మ్ తీసుకుందాం. 15 years పే అవుట్ తీసుకున్నా కూడా మనకి ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 7th year నుంచే పే అవుట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 7th year నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత రైడర్ బెనిఫిట్ ఆప్షన్ ఉంది. యాక్సిడెంటల్ రైడర్ బెనిఫిట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కావచ్చు, సర్వైవల్ బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత మనం పే చేస్తున్నటువంటి ప్రీమియమ్స్ కావచ్చు, అన్ని ట్యాక్స్ బెనిఫిట్ కింద వస్తాయి. దీనిలో ఏటీసీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, మెచ్యూరిటీ అమౌంట్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీ కూడా ఉంటుంది. ఓకే, ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 years కస్టమర్ ఏజ్ తీసుకున్నాం. ఓకే, ఈ 35 years కస్టమర్ ఏజ్కి 100 years హోల్ లైఫ్ అంటే 65 సంవత్సరాల పాలసీ టర్మ్ వస్తుంది టోటల్గా. అంటే 30 సంవత్సరాల కస్టమరు 100 years వరకు మనం పాలసీ అనేది తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ 35 సంవత్సరాలు ఒక స్టార్ట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh చొప్పున ప్రీమియం పే చేస్తున్నారు. ఓకే, టోటల్గా ఒక 15 years పాలసీ తీసుకున్నారు, అంటే టోటల్గా 15 lakhs అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 15 lakhs పేమెంట్ పీరియడ్ మధ్యలోనే అంటే మనకు ఏజ్ 42 అంటే 7th year నుంచే మనీ బ్యాక్ స్టార్ట్ అవుతుందన్నాం. సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి 7th year నుంచి మనకు 14th year వరకు నాన్ గ్యారెంటెడ్ సర్వైవల్ బెనిఫిట్స్ లాగా మనం ఇస్తున్నాం. తర్వాత 15th year నుంచి మనకు సర్వైవల్ బెనిఫిట్స్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఇలా 2 రకాల, ఒకటి గ్యారెంటెడ్ సర్వైవల్ బెనిఫిట్ ఉంటుంది, ఒకటి నాన్ గ్యారెంటెడ్, రెండు కలిపి 15th year నుంచి కంటిన్యూ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh చొప్పున 15 years పే చేస్తాం. 7th year నుంచి ఒక 59,000 సర్వైవ్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు? 14th year వరకు. అంటే అప్రాక్స్ ఒక 6-7 lakhs వరకు మనం ఇక్కడనే మన పీరియడ్ మధ్యలోనే, అంటే పేమెంట్ పీరియడ్ మధ్యలోనే మన సర్వైవల్ బెనిఫిట్ లాగా మనం పే చేస్తున్నాం. తర్వాత 15th year నుంచి సర్వైవల్ బెనిఫిట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh అనుకుందాం, ఇంటూ కంటిన్యూషన్ లైఫ్ టైం, అంటే జీవితాంతం మనకు సర్వైవల్ బెనిఫిట్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మనం 15 years పే చేస్తున్నాము, 7th year నుంచే మనకు మనీ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుంది సర్వైవల్ బెనిఫిట్ లాగా. అది ఎప్పటి వరకు? 100 years వరకు, అంటే లైఫ్ టైం. దీనికి మెచ్యూరిటీ అంటే ఏం లేదు, ఇది జీవిత కాలం, అంటే మన మనిషి బతుకున్నంత కాలం సర్వైవల్ బెనిఫిట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సర్టెన్ పీరియడ్ తర్వాత ఒక 80 years తర్వాత కస్టమర్కు రిస్క్ జరిగింది. ఓకే, అంటే 35 years ఉన్న కస్టమరు 80 వరకు ఉన్నారు, అంటే అప్రాక్స్ ఒక 45 years. 45 yearsలో 15 years పే చేసాము, పేఅవుట్ పీరియడ్స్ అన్నీ రెగ్యులర్గా కంటిన్యూషన్ తీసుకుంటున్నారు, ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh చొప్పున తీసుకుంటున్నారు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 80 years కాకుండా 85 వరకు లైవ్లో ఉన్నాడు కస్టమర్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏంటంటే ఒక 80 years కస్టమరు ఒక 5 years ఇంకా అడిషనల్గా లైవ్లో ఉన్నారంటే ఒక 5 lakhs రూపీస్ అడిషనల్గా ఇక్కడ రెగ్యులర్గా సర్వైవల్ బెనిఫిట్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు ఏమవుతుందంటే ఏజ్ పెరిగినా కొద్దీ డెత్ సమ్ అష్యూర్డ్, అంటే దీన్ని డిఎస్ఏ డెత్ సమ్ అష్యూర్డ్ ప్లస్ టర్మినల్ బోనస్, ఇది అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఏజ్ పెరిగినా కొద్దీ సర్వైవల్ బెనిఫిట్స్ కాకుండా
డెత్ సమ్ అష్యూర్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సమ్ అష్యూర్డ్ ఒక 30 lakhs ఉంది అనుకుందాం. ఒక 5 years తర్వాత ఇంకా నెక్స్ట్ 5 years తర్వాత అరౌండ్ ఒక 35 lakhs ఉంది. అంటే అప్రాక్సిమేట్ ఇంకో 5 lakhs ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ సర్వైవల్ బెనిఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన కస్టమర్ని, అంటే ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన కస్టమర్కి ఒక సెక్యూరిటీ లాగా, అంటే తాను బతుకున్నంత కాలం ఎవ్రీ ఇయర్ పేఅవుట్ వస్తుంది ఒకటి. దాంతోపాటు సమ్మష్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే తను ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన ఏజ్ పెరిగినప్పుడు ఇన్కమ్ బెనిఫిట్ పెరుగుతుంది, సమ్మష్లు పెరుగుతుంది, రెండు పెరుగుతాయి. ఇలా ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మేజర్గా 30 years బాబుకి తీసుకుంటే కనుక, అంటే 1 year లోపు చైల్డ్కి తీసుకుంటే తన పేరు మీదనే పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తనకు ఒక ఏజ్ వచ్చి, అంటే ఒక మేజర్ అయ్యి, తర్వాత మ్యారేజ్ అయ్యి, తర్వాత తనకు ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఆయన మనవరాలు వచ్చేంత వరకు కూడా ఆయనకు ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఒక పిల్లోడికి పాలసీ చేస్తున్నారంటే అదే పిల్లోడి పేరు మీద కంటిన్యూషన్ జీవితాంతం ఆ పిల్లోడి పేరు మీదే ఉంటుంది. అంటే ఒక ఫాదరు తన అబ్బాయికి లైఫ్ టైం గిఫ్ట్, అంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేలాగా, ఎవ్రీ ఇయర్ రిమైండర్ చేసుకునేలాగా ఒక పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎస్బీఐ లైఫ్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్, లైఫ్ టైం సేవర్, అంటే జీవితకాలం ఇన్కమ్ బెనిఫిట్ అనేది వచ్చేలాగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. థ్యాంక్ యూ.